నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో, ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు, వందనాలండి. మీరంతా కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాను. గతించిన వారంలో అనేకమైన సాతాను కార్యకలాపాల నుండి దేవుడు మనల్ని తప్పించి మరి మనల్ని ఆయన బిడలుగా భద్రపరిచారని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతలు మనం ఆయనకి చెల్లించవలసిన వారం అయింటూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలు వినడానికి మన హృదయాలు భద్రపరుచుకుందాం, సిద్ధపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనుక మీరు తెరిస్తే, రోమా పత్రిక అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే ఈ రీతిగా ఉంటుందండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులయ్యుందురు. 2026వ సంవత్సరం అడుగుపెట్టి 3 ఆదివారానికి వచ్చాం. ఈ 2026లో మనము యాత్రను కొనసాగిస్తున్నాం. మన జీవిత విధానం వెళుతుంది. మన ఆత్మీయ విధానం కానీ, లేకపోతే మన ఆత్మీయ బ్రతుకులు కానీ, లేకపోతే మన జీవితాల్లో మనం నడిచే దైనందిన జీవితం కానీ ఎలా నడిస్తే బాగుంటుంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. 2026 ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ప్రణాళికలు, స్ట్రాటజీస్, ప్లానింగ్స్, లేకపోతే టార్గెట్స్, గోల్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. 2026లో ఇలా చేయాలి అనుకుంటాం. 2025లో ఇది చేయలేకపోయాం. 2026లో ఇలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తే బాగుంటుంది, ఈ సంవత్సరంలో లైఫ్ సెటిల్ అవ్వాలి, ఈ సంవత్సరంలో ఉద్యోగం జాయిన్ అవ్వాలని కొంతమంది, ఈ సంవత్సరంలో ఏదైనా గృహం కట్టాలని ప్లానింగ్ చేస్తున్నారు. మరి కొంతమంది ఈ సంవత్సరంలో వివాహం చేయాలి బిడ్డకని, మరి కొంతమంది ఈ సంవత్సరంలో ఈ అప్పు తీర్చేస్తే బాగుంటుందని మీ టార్గెట్స్. ఈ సంవత్సరంలో నేను ఏదన్నా ఒక బండి కొనుక్కోవాలి, ఈ సంవత్సరంలో కొంతమందికి నేను స్పిరిచువల్గా ఎదగాలి. ఈ టార్గెట్ ఎవరైనా పెట్టుకున్నారా? 2026 మొదటి సంవత్సరం 1వ తారీఖు వచ్చిన తర్వాత 1వ తారీఖుని ఈ సంవత్సరం నేను ఎక్కువగా ప్రార్థనలో ఎదగాలి అని ఎవరైనా అనుకున్నారా? ఆ టార్గెట్ పెట్టుకున్నారా? అవునా? లేదు కదా. అదే అలాంటివి పెట్టుకోలేండి మనం, ఎందుకంటే మన టార్గెట్స్ అన్నీ కూడా వేరుగా ఉంటాయి. 2026లో నేను ప్రార్థనలో బాగా ఎదగాలి, భక్తిగా ఎదగాలి, దేవుని మందిరానికి మానకూడదు, 2026లో పరిశుద్ధంగా ఉండాలి, 2026లో దేవుని పెట్టిగా బ్రతకాలి, దేవుని సేవ కొంతమైనా చేయాలి, 2026లో ఈ సంవత్సరంలో దేవుని కొరకు నేను ఒక మంచి సాధనంగా వాడబడాలి, ఒక మంచి బిడ్డగా బ్రతకాలి, ఒక మంచి భక్తుడిగా బ్రతకాలని మీరు అనుకుంటే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటివి ఏమీ అనుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ఏదో మనకు తోచింది మనం అనుకుని మన సొంత నిర్ణయాలతో, మన సొంత స్ట్రాటజీతో, మన సొంత ప్లానింగ్తో మనం వెళ్తాం. అప్పుడు మనం అనుకున్నది సాధించక నిరుత్సాహపడి నిరాశలోకి వెళ్ళి దానిని బట్టి దేవుని నిందిస్తూ ఉంటాం. ఇలా అనుకున్నాం, దేవుడు మాకేం చేయలేదని అంటూ ఉంటాం. సో నేనేం చెప్తున్నానంటే 2026 కావచ్చు, లేకపోతే 27 కావచ్చు, ఇంకో సంవత్సరం కావచ్చు, ఏదైనా మనల్ని దేవుడు నడిపిస్తే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం. మనం ప్రార్థన చేస్తాం, లీడర్స్ లార్డ్, మమ్మల్ని నడిపించు దేవా, లీడ్ మీ, లీడర్స్, ఒక నూతనమైన మార్గంలో నడిపించు, లేదా నీ చిత్తం ఏంటో దాని మార్గంలో నడిపించు, నీ ఉద్దేశాల్లో నడిపించు. అసలు మనల్ని ఒకరు నడిపిస్తే ఎంత బాగుంటుందండి. మార్గాన్ని చక్కగా మనల్ని ఒక లీడర్ ఉంటే, ఒక నడిపించేవాడు ఉంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది. నడిపించడానికి ప్రియులారా, ఒక ఆర్మీ నడిపించడానికి ఒక కమాండర్ ఉండాలి,
ఒక అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి ఒక నాయకుడు ఉండాలి, ఒక ప్రభుత్వం నడిపించడానికి ఒక ప్రభుత్వ లీడర్ ఉండాలి, ఒక ఆర్గనైజేషన్ నడిపించడానికి మేనేజ్మెంట్ ఉండాలి, ఓ సంఘాన్ని నడిపించడానికి కాపర్ ఉండాలి, ఒకరి జీవితాన్ని నడిపించడానికి నాయకుడు ఉండాలి, మందను నడిపించడానికి కాపర్ ఉండాలి. ప్రతిదాన్ని నడిపించడానికి ప్రియ దేవుని బిడ్డలారా పరిస్థితులు ఉండాలి. నడిపించేవాడు లేకుండా గనుక నడిపిస్తే మనం ఏ దారికి వెళ్తామో మనకు తెలీదు. సో ఇప్పుడు మనల్ని నడిపించే దానికి కొంతమంది అంటారు, మమ్మల్ని నడిపించడానికి ఎవరు లేరండి, మమ్మల్ని ఎవరు గైడ్ చేసేవాళ్ళు లేరండి. గైడ్ చేసేవాళ్ళు ఉంటే ఎంత బాగుండో. మేము అలాగే వెళ్ళకపోదాం, ఆ టైంలో మాకు ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని, ఈ గ్రూప్ తీసుకోవాలని, లేకపోతే ఇక్కడ కట్టకూడదని, లేకపోతే ఇలా కట్టుకుంటే బాగుంటుందని, ఇలా డబ్బు ఖర్చు పెడితే బాగుంటుందని గైడ్ చేసేవాళ్ళు లేరు. వీ నీడ్ గైడ్, వీ నీడ్ లీడ్, వీ నీడ్ నడిపించేవాడు కావాలి. ఏం చెప్తున్నాను ఇంతవరకు ఇంట్రడక్షన్ మీకు అర్థమై ఉంటుంది. మనల్ని నడిపించడానికి ఒక నాయకుడు అవసరం. అయితే ఈ లోక నాయకుల కంటే దేవుడే దిగి వచ్చి నడిపిస్తే ద మోస్ట్ వండర్ఫుల్. దేవుడే మనల్ని నడిపించాలి. ఎంతమంది దేవుడు మిమ్మల్ని ఈ సంవత్సరం నడిపించాలని కోరుకుంటున్నారు? మీ కుడి చేతి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మమ్మల్ని నడిపించాలి అన్నవాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు గనుక మిమ్మల్ని నడిపిస్తే అది ఎలా ఉంటుందో చెప్పడమే నా వర్తమానం. ప్రభువు మనల్ని నడిపిస్తాడు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారు దేవుని కుమారులు అనబడుదురు అనే వాక్యం మనం చదువుకున్నాం. దేవుడు ఆత్మ నడిపించేటప్పుడు ఆయన నడిపించే విధానం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు, కొన్ని అంశాలు, లేకపోతే కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేయబోతున్నాం ఈ వర్తమానంలో. దేవుడు మనల్ని నడిపిస్తే ఆయన నడిపింపు విధానం ఎలాగుంటుందంటే పరిశుద్ధ గ్రంథంలో నెంబర్ 1 మొట్టమొదటిగా 107వ కీర్తన, దావీదు కీర్తనలో 107వ కీర్తన గనుక మరి చూస్తే 7వ వచనం మీరు చదవండి. వారొక నివాసపురము చేరునట్లు ఏ త్రోవ చక్కని త్రోవలో ఆయన వారిని నడిపించెను. ప్రియులారా, దేవుడు చక్కని త్రోవలో నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తే ఆ త్రోవలు చాలా వేరుగా ఉంటాయి. ఆయన మార్గములు అగమ్యములు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన మార్గములు రమ్యములు అంటాడు. ఆయన మార్గములు కంటికి కనబడనివి, చెవి కనబడనివి, హృదయానికి గోచరం కాని కార్యాలు. ఆయన మార్గాలు చాలా చక్కనైన మార్గాలట. చక్కని త్రోవన వారిని నడిపించెను. 7వ వచనంలో 2వ లైన్లో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో ఆయన వారు నడిపించెను. ఇజ్రాయేలు నడిచిన త్రోవ చక్కని త్రోవ అని మీరు అనుకుంటున్నారా? వీఆర్ నాట్. మనం అనుకోం అది. ఎందుకంటే ఇజ్రాయేల్ నడిచింది మెయిన్ రోడ్లో కాదండి, హైవేలో కాదు. ఇజ్రాయేల్ దేశం నడిచింది ఇంకొక మార్గం కాదండి. వాళ్ళు నడిచింది ఏంటంటే అరణ్య మార్గం. ఎడారిలో వారు నడిచారు. 4వ వచనంలో వారు అరణ్యములందలి ఎడారి త్రోవలో తిరుగులాడుచుండేరు, వారికి నివాసపురం ఏది దొరకలేకపోయాను. వారు నడిచింది చుట్టూ తిరుగుడు మార్గం అని ఉంటుంది మరొక చోట. అరణ్య మార్గములో, ఎడారి మార్గములో, కరుకు మార్గంలో, రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి మార్గంలో వారు నడుస్తున్నారు. కానీ దేవునికి అది చక్కని మార్గం. కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది దేవుడు మన జీవితంలో పెడతాడు. ఆ దేవుడు చక్కని మార్గం. ఎందుకు అలా పెట్టాడు అని అంటే మనకి కొన్ని పాఠాలు నేర్పడానికి. ఇశ్రాయేలుకి ఆకలి దప్పులు గుండా నడిపించాడు.
నీళ్లు లేని పరిస్థితులు తప్పించాడు ఆయనే, ఎవరో కాదు. ఇక హాయిగా ఉంటాం, రెఫదీం విశ్రాంతిలోకి వెళ్ళిపోయాం, ఇంకా హ్యాపీగా ఉంటాం అనుకున్నారు. రెఫదీం అనే మాటకు అర్థం విశ్రాంతి, కానీ అక్కడ వారికి నీళ్ళు లేవు. గెస్ట్ రూమ్లోకి వెళ్తే నీళ్ళు లేవు వాళ్ళకి. ఆకలిగా ఉన్నారు, యుద్ధాలు ఎదురయ్యాయి. దేవుడు వారిని అయినా కూడా చక్కని మార్గంలో ఆయన నడిపించాడు. ప్రియులారా, దేవుని మొట్టమొదట మనల్ని ఎలా నడిపిస్తాడంటే, అది మీకు కష్టంగా ఉన్నా, కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా, దేవుడు మనల్ని చక్కని త్రోవలో నడిపిస్తాడు. వంకర త్రోవలో నడిపించడు, తప్పుడు మార్గాల్లో నడిపించడు. మన మార్గాలు మనకిష్టం, ఒకని మార్గం అతనికి సరైనదిగా కనబడును కానీ తుదకది నాశనానికి దారితీస్తుంది. సామెతల గ్రంథకర్త రాస్తాడు. చక్కని త్రోవ కావాలి కదా నీకు. 2026 సంవత్సరంలో దేవా ఒక చక్కని మార్గములో మమ్మల్ని నడిపించు. అది నువ్వు ఏర్పాటు చేసిన మార్గం అయితే, అది కరుకు రోడ్డు అయినా సరే నువ్వు దాన్ని నునుపుగా చేస్తావు. ఆకలైనా సరే, ఆకలేసింది అనుకున్నారు, ఏంటి దేవుడి కదా వెళ్ళమన్నాడు అరణ్యంలో, అసలు మీకు రూట్ తెలుసా అని అడిగారు. ఎవరిని? మోషే, నీకు అసలు రూట్ తెలుసా అని అడిగారు. ఎందుకనంటే GPS ఎట్టి దేవుడు నడిపిస్తున్నాడు. నాకు ఆయనకి రూట్ తెలియదు, యాక్చువల్గా మోషేకి రూట్ తెలియదు, కానీ GPS పెట్టాడు. ఎందులో పెట్టాడు దేవుడు GPS? మేఘంలో పెట్టాడు. పెట్టి తీసుకెళ్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. నడిపిస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. జనాలు అడిగారు, నీకు అసలు రోడ్డు తెలుసు అసలు అన్నారు. రోడ్డు తెలుసా నీకు అసలు? ఏంటి ఈ అరణ్యం, ఈ ఎడారిలో అడ్డంగా ఉన్న సముద్రం అడ్డంగా వస్తే ఎలా తీసుకొస్తావా? 6 లక్షల మంది 20 లక్షల మంది ప్రజలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు? మళ్ళీ వెనక్కి నడిపిద్దావా? వెనక్కి వెళ్దామంటే సైన్యం వస్తుంది కదా. వెళ్ళమన్నది ఆయనే, నడిపించమన్నది ఆయనే. ఏంటిది మధ్యలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందేంటి? సముద్రం అడ్డంగా తీసుకెళ్ళిపోయాడు. సముద్రం అడ్డంగా వచ్చేసింది. ఆ యానం ఎక్కడికో అలా వెళ్ళిపోదాం అన్నాడు ఆయన. తీరా వెళ్తే ఆ ఓడల రేవు ఏదో వచ్చేసింది. అవతలకి వెళ్ళటానికి లేదు, యువతలకి వెళ్దామంటే సైన్యంతో తరుముకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు రూట్ తెలుసా తెలియదా నీకు? పాస్టర్ గారు మొదట నీకు రూట్ తెలుసా అని అడిగారు. నాకు రూట్ తెలియదురా బాబు, మీరు ఒకసారి ఆగని, కంగారు పడకండి, ప్రార్థన చేస్తాం. ఎంత చక్కని మార్గం అంటే ఆయన మాట చెప్పాడు, మీరు ఏం కంగారు పడకండి, ఈ ఆలు చూసిన రేపు చూడరు. మమ్మల్ని మా జోలికి రావద్దన్నాం కదా. మనకి వెంటనే మా సణుగుడు వచ్చేది. చిన్న శ్రమ వచ్చిందంటే, చిన్న కష్టం వచ్చిందంటే, చిన్న శోధన వచ్చిందంటే వెంటనే మీరు ఏదేంటంటే సణుక్కుంటారు. ఎవరి మీద? మొదటి దేవుడి మీద, తర్వాత పాస్టర్ గారి మీద, ఇద్దరి మీద వచ్చేది. ఆయనకి మేము ముందే చెప్తా ఉన్నాం, ఆయన సరిగ్గా వినలేదు మా మాట, ఆయన చెప్పింది అన్నాడు. దేవుడు కూడా ఎలా తీసేస్తే ఎలాగ మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మీరు నిర్గమకాండం 14వ అధ్యాయం మీరు చదువుకుంటే అన్ని మాటలు అక్కడ ఉంటాయి. నిర్గమకాండం కనుక మీరు 14వ అధ్యాయం, మా జోలికి రావద్దు, మా ఊసుకు రావద్దు, మా గోలకు రావద్దు. మీ భాషలో చెప్తున్నాను, నా ఊసుకు రావద్దు, నా జోలికి రావద్దు, నా గోలకు రావద్దు అంటారు కదా మీరు. 14వ అధ్యాయము 10వ వచనంలో, ఫరో సమీపించగా ఇజ్రాయేలు కనులెత్తి చూచి తమ ఐగుప్తులు వెనక వచ్చి మిక్కిలి భయపడి మొదలుపెట్టిరి. 11వ వచనంలో, ఐగుప్తి సమాధులు లేవని మమ్మల్ని రప్పించితివా, మా బయటకు ఐగుప్తులను బయటకు రప్పించి మమ్మల్ని ఎట్లు చేయనేలా, మా జోలికి రావద్దు. మమ్మల్ని ఐగుప్తులు ఉంచితే అక్కడే చద్దుం కదా, సావడానికి అక్కడేమో సమాధులు లేవా? ఈ సావేదో అక్కడే చద్దును కదా, ఇక్కడ చచ్చాను. ఈ ఇంట్లో పెట్టేవేంటి, ఈ ఊళ్ళో తీసుకొచ్చేవేంటి, నిన్ను నమ్ముకుంటే నువ్వేదో చేస్తావు అనుకుంటే ఇక్కడ చంపేవేంటి, ఇక్కడ తీసుకొచ్చేవేంటి అని అంటాం మనం. ప్రియులారా, మార్గములు దేవుడు చక్కని మార్గమే మనకి చూపిస్తాడు, కానీ వంకర మార్గము, అడ్డత్రోవ, లేకపోతే ఇంకొక ఆపద మార్గంలో ఆయన నడిపించడు. ఎదురుగుండా ఎర్ర సముద్రం కనిపెడుతుంది, కానీ ఆయన అన్నాడు, ఈవేళ చూసిన రేపు చూడరు, నీ కర్ర తీసుకుని మోసి ఒక్క దెబ్బ కొట్టు. చక్కని మార్గంలో ఆరిన నేలన ఎర్ర సముద్రములో వారు ప్రయాణం చేశారు. గట్టిగా చప్పులు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
ప్రియులారా 16వ వచనంలో నీవు కర్ర ఎత్తే సముద్రం వైపు చేయి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోవుదురు. ఆయన చక్కని త్రోవలో వారు నడిపించాడు. ఎప్పుడు ఎన్నడూ వెళ్ళనటువంటి ఒక నూతన ఎక్స్పీరియన్స్ తో వారు వెళ్ళారు. హైవేలో వెళ్ళడం తెలుసు, గాల్లో ప్రయాణం చేయడం తెలుసు, ట్రైన్లో వెళ్ళడం తెలుసేమో నీకు. సముద్రం మధ్యలో 6 నేల మీద వెళ్ళడం నీకు తెలీదు. అడ్డముగా వచ్చిన దానిని తొలగించుకుంటా తీసుకెళ్తాడైనా. వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, నీకేం అడ్డం వచ్చిందో నాకు తెలియదు. ఈ 2026 సంవత్సరంలో ఏదో ఒక అడ్డము ఎదురుగా కనబడుతుంది. ఏదో ఒక పెద్ద అడ్డంకి ఉంది నీ అభివృద్ధికి, నీ ఆత్మీయ ఎదుగుదలకు, నీ పరిస్థితులకి. ఇది ఒక అడ్డుబండగా ఉంది. దేవుడు దాన్ని తొలగించబోతున్నాడు. నమ్మినోళ్ళు గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరిన నేలలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. అది మళ్ళీ ఎర్ర సముద్రంలో, అది మధ్యలో ఈ ప్రక్కన గోడవలే నిలిచిపోయిన నీళ్లు, ఈ ప్రక్కన గోడవలే నిలిచిపోయిన నీళ్ల మధ్యన ఒక సముద్రములో కూడా ఆయన మన నడిపిస్తాడు. పిల్లరా, మీకు ఎదురుగుండా ఏమన్నా ఒక అడ్డుబండ కనబడుతుందా? నీ జీవితానికి ఆటంకం ఏదన్నా ఉందా? ఇది పెద్ద గుదిబండలాగా మారిపోయింది నాకు, నా బతుక్కి. నన్ను ఎవరు నడిపిస్తారు? రేవు చేరే దారి లేదు. ఈ నావ మునిగిపోయేలాగున్నది. అవతలకు వెళ్ళాలి నేను ఇప్పుడు, గమ్యానికి చేరుకోవాలి నేను ఇప్పుడు. డెస్టినేషన్, వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? ఈ డెస్టినేషన్ చేరుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ ఇబ్బందులు కావచ్చు, లేకపోతే సాతాను కలిగించే శోధనలు కావచ్చు, లేకపోతే పాపపు ఇబ్బందులు కావచ్చు. ఏది అడ్డుపడుతుంది నీకు ఎదుగుదల రాకుండా? ఆ అడ్డాన్ని తొలగించుకుని ఒక చక్కని న్యూ వేలో, ఒక నూతన మార్గంలో, నువ్వెన్నడూ వెళ్ళనటువంటి ఒక న్యూ ఎక్స్పీరియన్స్తో దేవుడిని నడిపించబోతూ ఉన్నాడు. ప్రభువా, నన్ను అలా నడిపించు. లెట్ మీ టెల్ మీ వన్ థింగ్. నేను ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరంలో నీ జీవితంలో నాకు అడ్డంగా ఇది ఉంది, ఇదే నాకు పెద్ద సమస్య ఉంది, నేను దీన్ని దాటి వెళ్ళలేకపోతున్నాను, అది నాకు దేవుడు వీలు కలుగు చేయాలి, నా కుటుంబంలో ఇది అవసరంగా ఉంది అని ఏమైనా అనిపిస్తుందా మీకు? ఏదైనా అడ్డంగా ఉందా మీకు? అది ఆర్థిక ఇబ్బందా, లేకపోతే ఏదైనా ఒక ఉద్యోగం, లేకపోతే ఏదైనా వివాహం, లేకపోతే ఏదైనా పాపం నిన్ను అడ్డుపరుస్తుందండి? ఇది నా జీవితంలో చాలా ఏడిపించేస్తుందని ఏదైనా ఉంటే 2 minutes కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుని, ఇది అడ్డం నాకు నాయన, యేసు నామములో ఆ అడ్డము నీకు ఇప్పుడు తొలగిపోనుగాక. ప్రార్థన చేయి, చిన్న ప్రార్థన చేయి. అయ్యా, నాకు ఈ జీవితంలో ఇది అడ్డం వస్తుందయ్యా, ఇది అడ్డం వస్తుందా, ఇది అడ్డం వస్తుందయ్యా. దేవుడు మన ప్రతి ఆటంకాల్ని తొలగించి ఒక చక్కని మార్గమున దేవుడు మనల్ని నడిపించునుగాక. ఓ చక్కని మార్గంలో దేవుడు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. మునిపెన్నడు అలా వెళ్ళలేదు వీళ్ళు. నూతనం అన్నాయి, నువ్వు హైవేలో వెళ్ళడం, కొత్త రోడ్లో వెళ్ళడం, లేకపోతే ఏమంటాం ఎక్స్ప్రెస్ వే ఉందండి ఢిల్లీలో, ఎక్స్ప్రెస్ వే, ఆ వేలో వెళ్ళాను. ఇంకా రకరకాల వేలు వెళ్ళారు. కానీ దేవుడు ఈ సంవత్సరం మిమ్మల్ని అరణ్య మార్గంలోనే కాదు, సముద్ర మార్గంలో కూడా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆటంకాలన్నీ తొలగించుకుంటా ఆయన నడిపిస్తాడు. ఎవరు నడిపిస్తారు మనల్ని? దేవుడే దిగి వచ్చి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఆయన ఆత్మచేత, ప్రభువా నీవు మాత్రమే నన్ను నడిపించు, నేను దేవుడిని నడిపించాలి, నన్ను దేవుడే నడిపిస్తే అది సముద్రం కాదు కదా. ఎంత పెద్ద గొలియాతు లాంటి అడ్డొచ్చినా తోసుకుంటా కొట్టుకుంటూ ఎదురుకెళ్ళిపోవటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఆయన మనల్ని నడిపించేటప్పుడు ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడనంటే, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన మనల్ని నడిపించే విధానం 73వ కీర్తన 24వ వచనం. మాకేమీ పెద్ద నాకు ఏ ఆలోచన లేదండి, లేకపోతే నో ఐడియా. చాలామందికి ఐడియా ఉండదండి, ఏం చేయాలో అర్థం కాదు, పాలుపోదు, సమస్యలు వచ్చేసినాయి, అసలు ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు నాకు.
ఏం చేయాలో అర్థం అవట్లేదండి బాబు. ఇన్ని ఆడు చూస్తే ఎలా ఉంది, ఇది చూస్తే ఎలా ఉంది, ఇది వెళ్ళలేదు, అది వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు, ఏమీ అసలు తడతలేదు నాకు ఆలోచన. బుర్రకేమీ ఎక్కట్లేదు. ఏం చేయలేదు, నా బతుకు నాకు ఒక అర్థం లేదు, ఏమైపోతుందో నాకు తెలియట్లేదు అని అనుకుంటున్న వారులారా, 73:24 వచనంలో నీ ఆలోచన చేత, ఎవరి ఆలోచన? నీ ఆలోచన. 2026 సంవత్సరంలో మొదటగా దేవుడు మనల్ని నడిపించేది ఏంటి అనంటే, ఆయన చక్కని త్రోవలో నడిపిస్తాడు, అడ్డాలు తొలగించుకుంటా. రెండవది, నీకు చక్కని ఆలోచన. ఎవరి ఆలోచన అండి? మనుషుల ఆలోచనలు కాదు, పక్కోళ్ళ ఆలోచనలు కాదు, సాతాను ఆలోచన ఉంటుందండి. పండు తినేస్తే నువ్వు చాలా గొప్పడు అయిపోతావు, అది ఎవరి ఆలోచన? సాతాను ఏం చేస్తాడంటే, పర్లేదు వెళ్ళు తిను, ఏం పర్లేదు. దుష్టుల ఆలోచన కాదు. 1వ కీర్తనలో 1:1 అది కదా ఎవరి ఆలోచన? కొంతమంది ఆలోచన ఉంటుంది, రే వెళ్ళనారో సరదాగా, ఎవరి ఆలోచన అది? కొంతమంది ఆలోచనలో అహీతోపేలు ఆలోచన. అమ్మో, వాడు ఇంకా దుర్మార్గుడు, కన్నింగ్ ఫెలో అహీతోపేలు. అర్థమైందా? అహీతోపేలు అంటే ఎవడండి? కన్నింగ్ ఫెలో అంటే తెలుసా మీకు? కన్నింగ్ ఫెలో మనతోటి ఇవ్వండి, మనకి ఎసరెట్ ఎత్తలేడు. కన్నింగ్, అమ్మో. ఆలోచనలు చెలగొట్టమని దావీదు చెప్తున్నాడు. రే బాబుని వెళ్ళి అహీతోపేలు గాడి మొత్తానికి ఎసరెట్టుతాడు, ఆడ ఆలోచనలు చెడగొట్టాల. కొంతమంది ఆలోచనలు ఉంటాయి, ఐడియాలు ఇచ్చేస్తారు, ఇదే ఇలా చేయి అలా చేయి. ఎవరెవరో ఆలోచనని నువ్వు బోర్ల పడొద్దు దయచేసి. వాళ్ళు చెప్పారండి బాబు, నేను ఎంత డబ్బు కట్టేసానండి అంటే నేనేం చేయలేను. అది ఎవరి ఆలోచనది? చీట్లు ఏమని ఎవరిచ్చారు నీకు ఆలోచన? ఎక్కడ పడితే అక్కడ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు, డబ్బులు అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. ఆడేమో మొత్తం అంతా మన దగ్గర లాగేసి చివరికి ఎంత వస్తుంది అనుకోండి, ఆడేమో బోర్డు తిప్పుతున్నాడు. అలా ఆలోచన. ఎంతోమంది నష్టపోయారు. దుష్టుల ఆలోచన, పాపాన్ని చేత సంపాదించాలనే ఆలోచన కొంతమంది ఇస్తారు మనకి. రాంగ్ ఐడియాస్. తర్వాత ఇంకేమంటాం, ఈవిల్ ఐడియాస్, సాతాను యొక్క ఆలోచనలు. అయా, ఆలోచనకర్తలు అనేకులుండుట, కౌన్సిలర్స్ అనేకులు ఉండడం ఆశీర్వాదకరం ఉన్న సామెతల గ్రంథంలో. అందుకే మనకే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, స్తోత్రం. ఎవరైనా ఆలోచనకర్త. ప్రియులారా, మనకి ఆలోచనలు చూడండి. 73వ కీర్తనలో నీవు నన్ను గొప్ప ఆలోచనతో నడిపిస్తావు. నీ ఆలోచనతో నడిపించదు. తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. నీ ఆలోచన, మనుషుల ఆలోచనలు వద్దు నాకు. అయ్యా, ఫ్రెండ్స్ ఆలోచనలు కాదు, ఆయన ఆలోచనలు కావాలంటే 27వ కీర్తనలు అంటాడు, నాకు మార్గం. 27వ కీర్తనలో నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించే, నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. నీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడుము. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి అన్నాడు సో మీకు ఆలోచన కావాలంటే 127వ కీర్తనలు అంటాడు, నేను ఆయన ఆలోచన కొరకు, ఆయన మార్గాల కొరకు, ఆయన సన్నిధిలో కనిపెడుతున్నాను అంటున్నాడు. నీకు దేవుని ఆలోచన కావాలంటే నువ్వు ఆయన దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఈ ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఇది రైటా రాంగా బయలుపరచు. లేకపోతే ఈ జాబ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఈ
అవసరతలో ఫలానా వారితో మాట్లాడాలనుకున్నాను, ఇది నీ చిత్తమైతే నన్ను నడిపించు. నీ ఆలోచన ఏంటి ప్రభువా? నీ చిత్తం ఏమిటి ప్రభువా? దేవా, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. కొంతమంది సొంత ఆలోచనలు చేసేస్తారండి, తమ స్వబుద్ధిని. మీ సొంత ఆలోచనలు, కొంతమంది సొంత ఆలోచనలు వస్తాయి. అంతా నా ఐడియా నీ జీవితాన్ని మార్చదు. నీ ఐడియా మార్చదు, దేవుని ఐడియా అయితేనే మారుస్తుంది. కొంతమంది మన ఐడియాలు వేస్తారు. నేను ఐడియా వేసానంటే ఇంకా అది ఏదైనా సక్సెస్ అయిపోవాలి, తెలుసా మీకు అని నేను అంటలేదండి. చాలా రాంగ్ అది. ఒకడు తన స్వబుద్ధిని ఆధారం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగనుక నీ ప్రవర్తన అంతట్లో యెహోవా అధికారం నాకు. అంటే నీ స్వబుద్ధి అంటే నీ సొంత ఆలోచనలు నేను చేయకరా బాబాయ్, పని చేయవు. ఒకడు ఆలోచించాడు. ఎలాగ ఆలోచించాడు తెలుసండి? ఏమండే, మీకంటే గొప్ప ప్లాన్ వేసాడు ఆయన. ఎలాగో తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము, ఎస్టేట్స్ ఏం కట్టాడు ఆయన మీకు? నీకు కొట్ల నిండా, అంటే గొడౌన్స్ నిండా చాలా 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 ఆస్తుంది. గొడౌన్స్ ఉన్నాయి, లాకెట్స్లో ఉన్నాయి, తర్వాత ఏమండి ఇంకా మనకు కావాల్సినటువంటి లాకర్స్ ఉన్నాయి, అన్నిటి ఫిల్అప్ అయిపోయింది. ప్రాణమా ఏం పర్వాలేదు, నీవు ఇంకా ఏమీ చేయక్కర్లేదు, ఇది సొంత ఆలోచన, హ్యాపీగా నువ్వు ఉండొచ్చు అనుకున్నాడు. కానీ ఆ రాత్రి నీ ప్రాణాన్ని, అది మనిషి ఆలోచన. మనుషుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎర్త్లీ థింగ్స్, భూ సంబంధమైన ఆలోచన. ప్రియులారా, 16వ కీర్తనలు అంటాడు, మనుషుని ఆలోచనలు చాలా వస్తాయంట, కానీ చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వశము అని ఉంటుంది. అక్కడ చూడండి, 16వ కీర్తనలో 2వ వచనం అనుకుంటా. ఏం రాశాడు అక్కడ? క్షమించండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. హృదయాలోచనలు మనుషుని వశం, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా. ఆలోచన దేవుడు ఇవ్వాలి. మనకు చాలా రకరకాల ఐడియాలు వేసానరా, అది పని చేయలేదు. మన రకరకాల ఐడియాలు వేసేస్తాం, అది వేసానరా అక్కడ వేలాడతాడు, అది పని అవ్వదు, ఎక్కడ వేలాడతాడు ఎక్కడ పని అవ్వదు. మొత్తం 4 చోట్ల 4 ఏళ్ళు ఆడతాడు, ఇక్కడ పని అవ్వదు. దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళకపోతే అలాగ ఉంటుంది మన పని. మీకు ఒక విషయం చెప్పనా, మనుషుల ఆలోచన ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. 1వ కీర్తన ఆఖరి వచనం, 1వ కీర్తన ఆఖరి వచనం, ఆఖరి లైన్, 1వ కీర్తన ఆఖరి లైన్ ఏంటండి? దుష్టుల ఆలోచన దుష్టుని మార్గం ఎక్కడ నడిపిస్తుంది? దుష్టుల ఆలోచన నాశనానికి వెళ్ళిపోద్ది. మీకు విషయం చెప్పనా, మీకు మనవాడు లోక సంబంధంగా చూశాడు, వెరీ గ్రీనరీగా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ బాగుంది, మంచి మంచి బిల్డింగ్స్ కనబడుతున్నాయి, ఇది రైట్ ప్లేస్, ఇది నాకు రైట్ ప్లేస్, ఇది అసలు చూస్తే ఏదోని తోటలా ఉంది, ఎంత పచ్చగా ఎంత పుష్కలంగా. అసలు కోనసీమ అంటే కోనసీమ అంటే ఎంత బాగుంటుందండి. కోనసీమ అందాలు చూడటానికి ఎంతోమంది వస్తున్నారట. ఏదోని తోటకో నేను చెప్పేది ఎక్కడ? ఎవరు చూసారమ్మా? లోతుగారు చూపు, లోతుగారు ఆలోచన, ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటుంది, ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటుంది అనుకున్నాడు, కానీ అది దైవాలోచన అనుకోలా. లోతుగారు ఆలోచన భూ సంబంధంగా వాటర్ ఫెసిలిటీ ఉంది, గ్రీనరీ ఉంది, కొండలు లేవు, గుట్టలు లేవు, హ్యాపీగా ఉంటుంది అనుకున్నాడు. కోనసీమ చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది అని అనుకున్న ఈ నిష్కళంకమైన ఈ కోనసీమ వారం రోజులుగా దరిద్రమైన కోనసీమ కింద తయారైపోయింది. ఈ వారం రోజులు అసలు కోనసీమ కల్చరే ఇది కాదు. కోనసీమ కల్చర్లో ఈ వారం రోజులు ఏం మొదలైందంటే, కోనసీమ కల్చర్లో తాగడం, తినటం, తందనాలు ఆడటం, ఇది జరిగింది 3 రోజులు. కోనసీమ కల్చర్లో పబ్బు కల్చర్ వచ్చింది. ఎంత భయంకరం అంటే, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ డ్రెస్సులు ఇప్పుకొని డ్యాన్స్లు వేసేటువంటి అమ్మాయిల వైపు తిరిగే కోనసీమ అయిపోయింది. విచ్చలవిడిగా, అదుపు అద్దు లేనట్టుగా, స్వేచ్ఛగా, బహిరంగముగా, సిగ్గు లేకుండా
భయంకరమైన కోనసీమ కింద తయారు చేశారు ఈ వానరాలు. పండగ పేరు చెప్పి ఐ టెల్లింగ్ లైవ్ బికాస్ వెరీ సాడ్ ఇన్ కోనసీమ ఇన్ లాస్ట్ వీక్. కోర్టులు ఏం చేయలేతున్నాయి, ప్రభుత్వాలు ఏం చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేదు, వదిలేశారు. ఫ్రీ, పాపం చేయడానికి ఫ్రీ, అదే పండుగ వాళ్ళకి. నేనేమంటున్నానంటే దుష్ట సాంగత్యము, దుష్టుల ఆలోచన నాశనానికి దారితీస్తుంది. అబ్రహాము గారి ఆలోచన దేవుని చిత్తమే, లోతు ఆలోచన సొదొమ గొమొర్రా, కానీ అక్కడ హోమోసెక్షువల్. సొదొమ గొమొర్రాలో ఏమనుకున్నా హోమోసెక్షువల్స్ అందరూ. ఆ కాలంలో భయంకరమైన పాపం ఉన్నది అక్కడ. అలాంటి దేశాన్ని కోరుకున్నాడు, సర్వనాశనం అయిపోయాడు. అబ్రహాము దేవుని ఆలోచనతో దేవుని చిత్తం ఏంటని అడిగి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ప్రభువా నీ చిత్తం ఏంటి? ఈ కొండలు ఈ గుట్టలే కదా నాకు, ఆ కొండలు గుట్టలనే నేను దీవిస్తున్నాను. కొండలే కానీ నేను చెప్పినట్టుగా నువ్వు నడిస్తే ఇది బ్లెస్డ్ కంట్రీ, ఎప్పటికీ బ్లెస్డే. అది హోలీ ల్యాండ్, బ్లెస్డ్ ల్యాండ్, ఆశీర్వదించబడిన స్థలం అది, పరిశుద్ధపరచబడిన స్థలం అది. అదే యెరూషలేం, లేకపోతే ఇశ్రాయేలు దేశం. గడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సొదొమ గొమొర్రా ఇప్పుడు కనబడుతుందా? నాకు చెప్పండి, కనబడుతుందా మీకు? ఉప్పు స్తంభం, షోయర్ అనేది ప్రాంతం ఏదో ఉంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికి లేదు అది. కానీ యెరూషలేం ఉందా లేదా? అబ్రహాము నివసించినటువంటి ఆ ప్రాంతాల బైబిల్లో రాయబడినటువంటి ఆ ఊళ్ళ పేర్లు నేటికి ఉన్నాయా లేదా చూస్తారు. స్టిల్ అలైవ్ ఇన్ హిస్టరీ, చరిత్రలో ఉన్నాయి. మనం వెళ్ళి చూస్తున్నాం నేటికి. ప్రియులారా, దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు కనుక ఇక్కడ నేను నీకు చూపించే స్థలంలో నువ్వు ఉండు. ఈ స్థలంలోనే నేను ఆశీర్వదిస్తున్నాను. ఇది కొండలు గుట్టలు లోయలు వెళ్ళిన స్థలం, ఇది అడవులు వెళ్ళిన స్థలం, ఇది ఈ స్థలములోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు దేవుడు. ఆ స్థలములో ఆయనని స్టిల్ నేటికి కూడా అది హోలీ ల్యాండ్గా ఆశీర్వదించబడిన స్థలంగా ప్రపంచానికి ఒక మాదిరికరమైన కంట్రీగా ఉండిపోయింది. ఎనీ టెక్నాలజీ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఎనీ టెక్నాలజీ, అది యుద్ధ నైపుణ్యత కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ టెక్నాలజీ కానివ్వండి, వాటర్ క్లీనింగ్ టెక్నాలజీ కానివ్వండి. ఇప్పుడు సముద్రంలో నీళ్లు కూడా ఎంత టెక్నాలజీ, ఎంత బుర్రాలకి. సముద్రంలో నీళ్ళని ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా చేసుకుని పంటలు పండిస్తున్నారట. 90% అని ఉంది అక్కడ. సముద్రపు నీళ్ళని మంచినీళ్ళు, ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చి పంటలు పండించుకునే టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశానికి దేవుడు ఇచ్చాడు. మరి ఏ దేశం లేదు. గట్టిగా రెండు చేతి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది వాళ్ళ యొక్క ఆశీర్వాదం, యూదుల ఆశీర్వాదం. ఇక నేను ముందుకు వెళుతున్నాను. మొట్టమొదటిది ఏం చెప్పాను నేను? ఏ మార్గం అది? రెండో మార్గం ఏ మార్గం? దేవుని ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు, మన ఆలోచనలు కాదు. ఈ సంవత్సరంలో ఆయన ఆలోచనల చేత మనం నడిపించబడుదుము గాక. we seeking God's ways, we seeking God's thoughts. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క పర్పస్ ఏంటో అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. నీ జీవితంలో నీ యొక్క మనందరి జీవితాల్లో దేవా నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు, నీ ఆలోచనతో నన్ను నడిపించు. అది నా ఆలోచన కాదు. ఇది రెండవది. మూడవది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 16:13 అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని. అంటే జరుగుతున్న పనిని అన్నమాట. అమ్మా దేవుడు ఎక్కడ నడిపిస్తాడు మనల్ని? ఆయన నడిపిస్తే, అమ్మా నీవు నడిస్తే వంకరతావులోకి వెళ్ళిపోతావు. బాబు నాకు తెలుసురా, నాకు తెలియదేటి మనోళ్ళు కబుర్లు, నేను ఎలాగెళ్ళాలో నాకు తెలీదా? చెప్పోలే సోల్లే. అది నీ సొంత మార్గాలు. పడిపోతావు, ఎక్కడో దిగిన బోర్లు పడిపోతావు. పెద్దోళ్ళు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు, వాక్యం చెప్తుంది, వినో. ఎలాగెళ్ళాలో నాకు తెలియదేటి? రే అది మంచి త్రోవ కాదురా, చక్కని త్రోవరా, రే అలాగే వెళ్ళకరా, ఆ త్రోవల్లో వెళ్ళకరా.
అన్యాయంరా బాబు, ఆ త్రోవలోకి వెళ్తామంటే వేసిల త్రోవలు అది. అక్కడ దింపవేంటారు నన్ను రెడ్ లైట్ ఏరియాలో, ఇక్కడ తీసుకొచ్చేవేంటి? రే బాబు రాత్రులు అలాగే వెళ్ళకరా, పాడైపోతావురా, రే అర్ధరాత్రులు నిద్ర లేకుండా తిరక్కరా, ఎందుకురా అది? ఎంతసేపు చూస్తావురా నువ్వు? పిచ్చి కాకపోతే ఏం చూస్తావురా నువ్వు? నీకు అమ్మ తల్లి సోదరులు అక్క చెల్లెలు లేరటరా నీకు? నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? అపవిత్రమైన వాటిని వెళ్ళకయ్యా త్రోవల్లో అంటే నీకు అర్థం కావట్లా. దేవుడు చక్కని త్రోవ ఇస్తున్నాడు. రెండవది, చక్కని ఆలోచనతో ఆయన నడిపిస్తాడు. నీ ఆలోచనలు కాదు, ఆయన ఆలోచన. మూడవది, ఆయన సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే అసత్యములో ఉన్న నిన్ను సత్యమేదో తెలుసుకోవడానికి. ఏది సత్యం? ఏమండి, మీరు చేసేది సత్యమేనా? మీ లైఫ్ సత్యమేనా? యేసు నేనే, ఐఎమ్ ది ట్రూత్, నేను సత్యం. సత్యం మిమ్మల్ని ఎలా నడిపిస్తుంది? నువ్వు నడిచే మార్గం సత్యమైందేనా? అమ్మా, ఐఎమ్ ఆస్కింగ్ ఆన్ క్వశ్చన్. నువ్వు నడిచే మార్గం సత్యమేనా? నువ్వు జీవించే జీవితం సత్యమైనదేనా? నీ ప్రవర్తన సత్యమైనదేనా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సత్యమైన దేవుడేనా? నువ్వు చేస్తున్న పని ఇస్ ఎ పర్ఫెక్ట్, సత్యమైనదేనా? నువ్వు చేసే పని సత్యమైనదేనా? ఏమండి మాట్లాడరా? మీ పని సత్యమైనదేనా అని అడుగుతున్నా. నీ పని సత్యమైనదేనంటే మాకు ఒక దేవుడు వస్తాడు, ఆయన మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా చేస్తాడు. ఆ దేవుడి కోసం మేము చూస్తున్నాం. మెస్సేజ్ కోసం అంటే మాకు మంచినీళ్ళు కావాలని అంటే, అమ్మ నువ్వు చేసే పని సత్యమైందేనంటే, నేనే నాకు వాటర్ కావాలంటే నీ ఎవరో నీ భర్తని, నీ పెనిమిటిని తీసుకురా అని అంటే ఆవిడ ఎంత అసత్యం ఉందో తెలిసిపోయింది అక్కడ. యేసు ప్రభువు వేసిన క్వశ్చన్కి నీ బ్రతుకు సత్యమైందని అడగడానికి వేసే నీ భర్తను తీసుకురా అన్నప్పుడు నాకు భర్త లేడు అన్నది ఆవిడ. నీకు భర్త లేకపోవడం ఏంటి? నువ్వు మాట్లాడేది సత్యమేనా? నీకు 5 పెనిమిట్లు, 5 మెంబర్స్ ఇప్పటికి. ఇది ఇప్పుడు 6 ఆడుకోండి, నీ భర్త కాదాడు. నీ లైఫ్ అసత్యమైంది, నీ బ్రతుకు అసత్యమైంది. ప్రజలకు సత్యంగా ఉన్నట్టు చూపించుకుంటున్నావు. బ్రదర్, నీ లైఫ్లో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయి ఎవరికి తెలియదు? దేవుడికి తెలుసు, నాకు తెలియదు. నాకు నిజంగా ఎవరికి తెలియదు, నాకు తెలియదు. నేనెంత చెడ్డ ఉన్నా మీకు తెలియదు. గాడ్ నోస్ మై హార్ట్. దేవుడికి తెలిసిన హృదయం, నా హృదయం. మన సత్యమైన మార్గమా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడట సర్వ సత్యంలోకి నడిపిస్తాడట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు ఎవరిని పొందుకోవాలి? ఆత్మచేత నడిపించేవాడి వాళ్ళు అందరూ కూడా సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. సత్యస్వరూపిగా ఆత్మ మనల్ని మామూలుగా అసత్యంలోకి నడిపించదు, అపవిత్రతలోకి నడిపించదు, నిజము కాని వాటి వైపు నడిపించదు, నకిలీతత్వం ఉండదు. ఆయన పెర్ఫెక్ట్గా సర్వసత్యంలోనికి ఆయన మనం నడిపిస్తాడు. అట్టి నడిపింపు మనం కోరుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభా, నన్ను సర్వసత్యంలోకి నడిపించయ్యా. ఇటువంటి అసత్యమైన జీవితం నాకు వద్దయ్యా. లోపల ఒక బతుకు, బయట ఒక బతుకు, దాన్ని ఏమంటారండి? ఇంట్లో ఒక బతుకు, బయట ఒక బ్రతుకు, దాన్ని ఏమంటారండి? ప్రజలకు కనిపెడేది ఒక బ్రతుకు, లోపల ఒక బ్రతుకు. అసత్యం. సత్యం లేదు. లోపల బయట చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆర్ యూ పర్ఫెక్ట్? నో. పర్ఫెక్ట్ ఒక్క దేవుడే, యేసు ప్రభు ఒక్కడే. ప్రజలకు కనిపించేది ఏంటి? కనిపించేది ఒకటే, నా హృదయంలో ఒకటి ఉంది. సో ప్రభువా, నేను అసత్యంలో ఎప్పుడూ ఉండకూడదు, నేను సత్యంలో ఉండినట్లుగా నన్ను నడిపించమని ప్రభుని అడుగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపిగా ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు సర్వసత్యంలోకి నడిపిస్తాడట. ఆయన తనంతట తాను ఏం బోధించగా ఏం వినునో వాటినే బోధిస్తాడు. సంభవ సంగతిని తెలియజేస్తాడు, ఎలా నడుచుకోలో తెలియజేస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడట. ప్రభువా, లోకానికి సత్యం సర్వసత్యం యేసు ప్రభువారే సత్యం. సత్యమైనది ఏదో దాంట్లోకే మనం నడవాలి. సత్యమైనది ఏంటి? ప్రపంచంలో అసత్యం మనలో ఉండకూడదు. సో కనుక నాకు టైం అయిపోతుంది. నేను ఇంకొక పాయింట్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను.
కాబట్టి మొదటిది చక్కని మార్గంలో నడిపిస్తాడు, రెండవది ఆయన ఆలోచనతో నడిపిస్తాడట, మూడవది సర్వసత్యంలోకి నడిపిస్తాడు, నాలుగవది దేవుని వాక్యం చెప్తుంది, నాలుగవ మాట యెషయా గ్రంథము 58:11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఓ హల్లెలూయా. 2026 కాదు, 27, 28 నువ్వు బతికినంత కాలం సదాకాలము నేను మీతో కూడా ఉన్నా. ఆయన మనం నిత్యము నడిపించే దేవుడు, ఏదో సగంలో నడిపించి వదిలేసే దేవుడు కాదు. ఏమండో కొంతమంది సగంలో డిస్కనెక్ట్ అయిపోతారు. మన యూట్యూబ్లో చూసాను, అది రీల్స్లో వచ్చింది. ఒక ఆవిడ జీపీఎస్ వెళ్ళి ఎక్కడ గోవాలో ఎక్కడ అనుకుంటా, జీపీఎస్ మీద వెళ్ళి ఎక్కడికో బీచ్కి వెళ్ళవలసిన వాడు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక 50-100 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా జీపీఎస్ని నమ్ముకోకండి మీరు దయచేసి. ఎలాగంటే నాకు జీపీఎస్ వాళ్ళు ఏమన్నా అంటారు నాకు తెలియదు, కానీ ఎప్పుడు రైట్ మార్గంలో తీసుకెళ్తుంది. చర్చ్ ఎక్కడ ఉన్నారనుకోండి, ఇలా ఎక్కడైనా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎదరికి వెళ్ళారని అలాగ కొత్తపేట వెళ్ళిపోయారు, రైట్ టర్న్ తీసుకుని బోడిపల్లి నుంచి రమ్మని చెప్తే తప్ప, వెనక్కి వెళ్ళారు మాత్రం అంద టర్న్ రైట్, టర్న్ లెఫ్ట్, రైట్, ఇంకా అలా చెప్తూనే ఉంటుంది. అది నువ్వు దాటేసావనే మాట ఇప్పుడు ఉంది. అది అంటే మనం వెనక్కి వచ్చేస్తాం. జీపీఎస్ అలా నడిపిస్తాం. జీపీఎస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. ఒక వీళ్ళు ఉంటారు కదా, ఎవరో బళ్ళు మీద తిరుగుతున్నారు కదా, ఏంటది ర్యాపిడో, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆపి ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ సరైన మార్గంలో తీసుకెళ్ళింది ఫారెన్ ఆవిడ్ని. ఒక్కోసారి లింక్ కనెక్ట్ అయిపోద్ది, ఏమవుతుంది, డిస్కనెక్ట్ అయిపోద్ది. దేవుడికి నీకు లింక్ డిస్కనెక్ట్ అయిపోతే ఆయన నిన్ను నడిపించలేడు. ఒక్కోసారి మార్గ మధ్యలో ఆగిపోతాం, అయ్యో ఎలాగెళ్ళాలి, ఇంకా దారే లేదు, ఇంకా ఈ కథ ఇంతటితో అయిపోయింది, నా లైఫ్, ఈ జీవితం ఎక్కడితో ఆఫ్టింగ్, నా బ్రతికి ఎక్కడితో అయిపోయింది అనుకున్నావేమో. ఇక నేను ఎదరికెళ్ళే దారి లేదు, గమ్యం లేదు, నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అయ్యో నా పరిస్థితి అయిపోయింది, నన్ను ఎవరు నడిపిస్తారు? ఎడారి జీవితము, ఒంటరి జీవితము, భర్త చూస్తే పోయాడు, భార్య చూస్తే పోయింది, కొడుకు చూస్తే పోయాడు, ఉద్యోగం చూస్తే ఊడిపోయింది, పరిస్థితి కాస్త అప్పులైపోయింది, నాకు మార్గం తెలియట్లేదు, అయ్యా నన్ను వదలకయ్యా అని నడిపించు. ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఒక్కోసారి జీపీఆర్ఎస్ ఆగిపోద్ది. గిద్యోను ప్రార్థన చేశాడు, ప్రభా నువ్వు దేవుడు అయితే, నువ్వు మాతకు తోడుగా ఉంటే ఎందుకు ఇదంతా జరుగుద్ది? కనెక్షన్ కట్ అయిపోయింది అక్కడ. ఏమండోయ్, కొన్నిసార్లు కనెక్షన్ కట్ అయిపోతే కొంతమంది మార్గ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒకసారి మా వాట్సన్ కుమారు ఒక ఆయన తీసుకెళ్ళాడని వెళ్ళాడు కుర్రోడు వయసులో. ఆయన ఏం చేశాడంటే బండి ఆగిపోయింది మధ్యలో. మీకు అర్థమైందా? ఈ బండి ఆగిపోతే ఎక్కడ, రావులపాలెం బ్రిడ్జ్ మీద బండి ఆగిపోతే ఆయన తొయ్యమన్నాడు. అది లోనా బండి, టీవీఎస్ 50 బండి తోసాడు. ఆయన తోస్తే అది స్టార్ట్ అయిపోయింది. ఆ స్టార్ట్ అయినాడు వెళ్ళిపోయాడు ఆయన అక్కడ వదిలేసి. మళ్ళీ వెళ్ళిపోయి ఆయన పనులు చక్కబెట్టుకుని వచ్చేవరకు ఈయన బ్రిడ్జ్ మీద ఉన్నాడు. ఆయన అడగడు, చెప్తాడు ఎవరండి నేను అడగండి, దేవుడికి స్తోత్రం కలుగును గాక, రికార్డ్ అవుతుంది కనుక. ఆయన వదలాలని కాదు, ఒక్కోసారి కనెక్షన్ కట్ అయిపోద్ది, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. అయ్యో ఇంక అవతలకి వెళ్ళే మార్గం ఏది? నాయన ఎలా నడిపిస్తావు? ఎడారిలో ఒంటరిగా ఆ రాత్రి వేళ ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడుతుంది, పైనుంచి కిందకి దిగవుతున్నారు మనుషులు. అన్నాడు, నేను నిన్ను మరలా ఈ దేశానికి వచ్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను, సదాకాలం నేను నిన్ను నడిపిస్తాను. మరణం వరకు నడిపించడమే కాదు, జీవితకాలం ఉండేటట్లుగా నడిపిస్తాడు, నిత్యము. అమ్మా దేవుడు ఎప్పుడు నడిపించాలి మనల్ని? ఒక్కోసారి నడిపించడం మానేస్తాడు ఆయన. ఇదేంటి ఎలా వదిలేసాడు ఏంటంటే 40 సంవత్సరాలు వదిలేసాడు ఆయన. వదిలేకపోతే ఏం చేస్తాడు? ఎందుకు వదిలేస్తాడు? కనెక్షన్ కట్ అయిపోయింది, ప్రార్థన లేదు, వదిలేసాడు. జవాబు రావట్లేదు, ఆలోచన రావట్లేదు, ఏమీ రావట్లేదు, ఎదరికి వెళ్ళట్లేదు, ఏం అవ్వట్లేదండి. ప్రార్థన కట్ అయిపోయింది, వాకింగ్ కట్ అయిపోయింది, మందిరం కట్ అయిపోయావు, అన్నీ ఏమంటా అన్నీ వెనకపోతున్నాయి. అపశోకనాలు అంటారు కదా, అనకూడదు కానీ
అన్నీ వెనక్కిపోతున్నాయి, అన్నీ అలాగే. ఎందుకనంటే నీకు దేవునికి మధ్యన కనెక్షన్ కట్ అయిపోయింది. భగవంతునికి భక్తునికి మధ్యన కనెక్షన్ కలపాలంటే ఏం చేయాలి? ఎలాంటి కబుర్లు చెప్పకండి. ప్రార్థనే మనల్ని కలుపుద్ది, ప్రార్థనలే మనల్ని నడుపుద్ది, ప్రార్థనలే మనల్ని దేవునితో కనెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. నీ పశ్చాత్తాప జీవితం, నీ రిగ్రెట్, నీ రిపెంటెన్స్, నీ మారు మనసు, అయ్యో నువ్వు ఎక్కడ తప్పిపోయాను, ఎందుకు నాకు మార్గాలు తెలియట్లేదు ప్రభువా, నీ మార్గాలు నాకు బయలుపరచు. ఇదిగో కట్ అయిపోయింది, దేవుడు వదిలేశాడు. అన్నీ 33 అధ్యాయం నిర్గమకాండం 33 అధ్యాయం వదిలేశాడు ఆయన. అప్పుడు అంటున్నాడు ఆయన, నువ్వు మాతో రాకపోతే ప్రభువా మేము ఎలాగెళ్తామని మాకు మార్గం ఎట్లా తెలుస్తుంది? నేను రాను మీతో అన్నాడు ఆయన. కనెక్షన్ వదిలేయాడు, దారులు వదిలేయాడు ఆయన. అండోయ్, దారులు వదిలేస్తాడు ఒక్కోసారి దేవుడు, ఎందుకంటే నువ్వు సరిగ్గా నడవకపోవట్లేదు కాబట్టి. దేవుడే కనుక నీతో రావాలనుకుంటే ఆయనకి తగ్గట్టుగా నడవాలి కదా. అది నేను అంటున్నాను, దేవుడు నీతో రావాలనుకో, ఆయన నడిపించాలనుకున్నావు, ఆయన చెప్పినట్టు నడవాలి కదా నువ్వు. దేవుడు ఏమంటున్నాడంటే ఇలా రాయి చెట్టు కాడి నుంచి అలా కొత్తపేట వెళ్ళా అంటున్నాడు. నేను అలాగే వెళ్ళను, ఇలాగ పిలకాల్లోంచి ఇక్కడెక్కడో ముళ్ళ తప్పుల్లోకి వెళ్తానంటే అది నీ ఇష్టం, నువ్వు వెళ్తున్నావు. ఆయన ఇంకేం నడిపిస్తాడు, నువ్వు వింటలేదు. నిన్ను నడిపించాలంటే నువ్వు వినాలి కదా. నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇలా వెళ్ళమంటున్నాడు ఆయన. నా మార్గం ఇది, నా గమ్యం ఇది, నా దారి ఇది, నా పద్ధతి ఇది అంటే నీ త్రోవలో నేను ఆ త్రోవలో వెళ్ళనండి. అది నాకు ఇష్టం లేదు. ఒక్కొక్కసారి నా ప్రసంగం మీకు ఇష్టం ఉండదు. అనవసరంగా నేను చెప్పకుండా ఉంటే బాగున్నాను. నేను ఎందుకు ఇష్టం ఉండదో, రే బాబు అది చూడకూడదు అన్నాను అనుకో, అది కొంచెం బాధగా ఉంటుంది. చూడండి రా హ్యాపీ అన్నాను అనుకో, మీకు హ్యాపీగా ఉంటుంది. తాగండి రా అన్నాను అనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది. తాగండి, అయితే తాగేవాడిని తాగనివ్వండి, తినేవాడిని తినేవాడిని, చూసేవాడిని చూడనివ్వండి అన్నాం అనుకో, పాస్టర్ గారు ఇలా చెప్పాల, చేసుకోండి పండగ అన్నాను అనుకో, అబ్బబ్బబ్బా మీకు ఎంత ఆనందంగా ఉంటుందండి. దేవుని మార్గం ఇది. అందుకే ఆయన అన్నాడు, మేకాని ఒక ఆయన ఉన్నాడు, మీరు వెళ్ళండి యుద్ధంలో గెలుస్తారని అడిగితే పై మాట. అహాబ్ అనే రాజు యుద్ధానికి వెళ్ళమంటా వద్దామంటే ఎలాంటి గెలుస్తారన్నాడు. అలా కాదు, అబద్ధం ఆడొద్దన్నా, నిజం చెప్పు. దేవుడు ఏం చెప్పాడు? నిజం చెప్తే నువ్వు వింటావా? వెళ్ళొద్దు అన్నాడు దేవుడు. అన్నాడు, పడేళ్ళు కొట్టాడు లెంపకం మీద ఫాస్ట్ గానే. నిజం చెప్పమన్నాడు ఆడే. ఎల్లరా అంటే పడేళ్ళు లెంపకం మీద కొట్టాడు, ఇనప కొమ్ములు 2 ఎరగొట్టాడు. అప్పుడు మళ్ళీ పాస్ గారికి మంటెక్కింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇనప కొమ్ములు ఎరగొట్టినట్టు ఎరగొట్టేస్తాడు రా నిన్ను అన్నాడు. రే ఈ పాస్ గారిని తీసుకెళ్ళి జైల్లో పడండి. ఎందుకు? మంచి చెప్పాడని పాపం, ఆయన జైల్లో పడేశారు. ఇతనికి అన్నం పెట్టకండి, స్లాష్ అన్నం పెట్టిన చేదు కూరలో అదేదో పడేయండి. అడిగాడు 6 ఏంటో తెలియలేడు. తెలుస్తుంది నేను గనుక జైల్లోకి వెళ్ళిందా, నువ్వు తిరిగి వస్తే చూడు అన్నాడు ఆయన. పాస్టర్ గారు ఊరుకుని ఉంటాడు, నువ్వు తిరిగి వస్తావు చూడు అన్నాడు. మళ్ళీ తిరిగి రా అయిపోయాడు. యుద్ధానికి నువ్వు వెళ్ళకరా, సత్తావరంటే నేను వెళ్తాను, వెళ్ళి చచ్చొస్తావు అన్నాడు. చచ్చొచ్చాడు. జాగ్రత్త సుమా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తం కాకుండా ఆయన నిత్యము నడిపించాలనుకున్నావు కానీ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతున్నావు. అది నా పాయింట్. ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతున్నావు అంటే, రక్షింపనేరుకున్న హస్తము కొరచు కాలేదు, వీళ్ళ నేరుకున్న చెవులు మందం కాలేదు, కానీ మీ దోషములు మీ పాపములు నాకును మీకు మధ్యన. అదే కారణం. అందుకే డిస్కనెక్ట్. మోషే నేను మీతో కూడా రాను, వచ్చిన మీ మీద జరుగుతుంది మీరు అపవిత్రంగా ఉంటే, అందుకే నేను రాను, మీ దారి మీరు చూసుకోండి అన్నాడు ఆయన. ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటారా, యేసయ్య నడపమంటారా? ఒక మాట చెప్పండి. ముందు నడపమన్నారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కదా, అడ్డాలు తొలగిపోతే అయిపోయి నడిపితే బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్య మిమ్మల్ని నడిపించాలనుకుంటారా, మీ దారి మీరు చూసుకుంటారా? ఏం ఆన్సర్ రావట్లేదండి. మీ దారిలో మీరు వెళ్ళిపోతారా, యేసయ్య మిమ్మల్ని నడిపించాలా? మరైతే ఆయనకి ఇష్టంగా నడవండి, ఆయన చెప్పినట్టు నడవండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుతారండి. 33వ అధ్యాయం 32వ అధ్యాయం నిర్గమకాండం చదువుకోండి. వెళ్ళొద్దు అన్నది చేయొద్దు అన్నది చేశారు వాళ్ళు. నేను రాను పోండి అన్నాడు. అంతే. మీరు ఆయన నడిపించాలంటే మీరు మీ మార్గాల్లో మీరు నడుస్తూ మమ్మల్ని ఆయన ఈ వారానికి చూసినట్టు కూరుకొని ఆయన మళ్ళీ ఆదివారం నుంచి సెటరేట్ అయిపోతాను ఆయన. ఈ 3 రోజులే, సంవత్సరానికి 3 రోజులే చేస్తాను ఆయన. నీకు ఆ 3 రోజులకి నరకానికి ఎట్టేస్తాడు దేవుడు. నేను జాగ్రత్త. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఆయన ఇంకెలా నడిపిస్తాడంటే 23వ కీర్తన 3వ వచనంలో, గాఢాంధకారపు లోయలో మీరు సంచరించినను. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు?
రెండో వచనం పచ్చిక గల చోట్లకు ఆయన నడిపించుచున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు అంటే ఆయన ఏమండి? శాంతి, చూడండి ఒకసారి, పచ్చిగల చోట్లను శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను, అది కంటిన్యూస్, అది కూడా శాంతికరమైన జలముల యొద్దకు. ఇది 5వది, శాంతికరమైన జలముల్లోకి నడిపిస్తున్నాడు ఆయన నిన్ను. గాఢాంధకారంలో ఉన్నవేమో, చీకటి అంధకారంలో ఉన్నవేమో, పడిపోయిన స్థితిలో ఉన్నవేమో, శాంతికరమైన జలముల యొద్దకన్నా దేవుడు నడిపిస్తే చక్కని మార్గము, దేవుడు నడిపిస్తే ఆయన ఆలోచనలు, దేవుడు నడిపిస్తే సర్వసత్యంలో నడిపిస్తాడు, దేవుడు నడిపిస్తే నిత్యము నడిపిస్తాడు, దేవుడు నడిపిస్తే శాంతికరమైన జలముల యొద్దకు, అంటే నెమ్మది గల చోటకైనా మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆకలి దప్పులు లేనటువంటి ఆ రాజ్యానికి నడిపిస్తాడు. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఆ దేవుడు నీతి మార్గములలో ఆయన నన్ను, 3వ వచనంలో కూడా అదే అన్నాడు కదా, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు ఆయన. ఏ మార్గం అండి? సన్మార్గము, నీతి మార్గము. ఇది లోకానుసారమైన మార్గము కాదు. ప్రియులారా, నీతి మార్గాల్లో ప్రభు నడిపిస్తున్నాడు. నేను ముగించబోతున్నాను. ఆయన మనల్ని నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు. చివరి మాట చదివి మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చివరి మాట ఏంటంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు, అనగా కానైనీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజ్జీలకు, హివ్వీలకు, యెబూసీలకు నివాసమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. చప్పట్లు కొట్టాడు దేవునికి స్తోత్రం. హవ్వీలు, యెబూసీలు, మోరీలు అందరినీ తీసేసి కానాను దేశానికి నడిపించడానికి దిగొచ్చాడట. మనకే కానాన్ అంటే పరలోకానికి నడిపించడానికి దిగొచ్చాడు. పాపపు చోకములో నుండి, సాతాను లోకములో నుండి, కానానీల నుండి, పెరిజ్జీల నుండి, హవ్వీల నుండి, హివ్వీల నుండి, ఈ లోక సంప్రదాయాల నుండి, ఈ లోక పద్ధతుల నుండి ఆయన మనల్ని విడిపించి పరమ కానానికి నడిపించడానికి దిగొచ్చాడు. ఆయన ఎక్కడి వరకు నడిపించడానికి? కానాను ఇవ్వడానికి. పాలు తేనెలు దేశం వాళ్ళకది, మనకి పాలు తేనెలు ప్రవహించే దేశం పరలోకం. అక్కడ వరకు నడిపిస్తాడు ఆయన. అక్కడికి నడిపించడానికి దిగొచ్చాడు ఆయన. అక్కడికి నడిపించబడాలనంటే ఎందరో ఆత్మచేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు. దేవుడు నడిపించే విధానం ఏంటంటే చక్కని మార్గాలు, వంకర మార్గాలు కాదు. ప్రభువే మనల్ని నడిపించునుగాక. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు నడిపించకపోతే మేము ఎదరికెళ్ళాం. నువ్వు నడిపించకపోతే ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతాం. నువ్వు నడిపించకపోతే యాకోబు ఎడారిలో ఉండిపోయినట్లుగా ఒంటరిగా ఉండిపోతాం. నువ్వు నడిపించకపోతే పెరిజ్జీలు, హివ్వీలు, కానానీలు పడగొట్టినట్టుగా పడిపోతాం. నీవు నన్ను నడిపించయ్యా, నీవు నన్ను నడిపించు ప్రభువా. చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను నడిపించమని అడుగు. ప్రభువా, నీ మార్గాల్లో, నీ సత్యంలో, నువ్వు నడిపించే విధానంలో, నీ ఆలోచనతో నన్ను నడిపించు. లోకపు ఆలోచన, పాపపు ఆలోచన ఈ 2026లో నువ్వు నడిపించయ్యా. నా జీవితాన్ని నువ్వు నడిపిస్తే ఆశీర్వాదకరం అయ్యా. నేను నడిస్తే నాశనం వెళ్ళిపోతాయా. నేను నడిపించే విధానం పాపపు మార్గం అయ్యా. నేను నడిచే విధానం లోకపు మార్గం అయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నేను దిగి వచ్చి మిమ్మల్ని నడిపిస్తానన్నావు నాయన. వెతుబడిన వాక్యం అందరి హృదయాలు బలపరచండి. మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడవడం కాదు, కానీ మీ చిత్తం ఏదో అది మాకు బయలుపరచండి. నువ్వు నడిపించే విధానం ఎంత గొప్పది నాయన. నాయన, మమ్మల్ని చక్కని మార్గాల్లోనూ, నీ ఆలోచనలతోనూ, సర్వసత్యములోనికి అయ్యా ప్రభా, మీరు నడిపించే విధానము ఎంతో గొప్పది నాయన. తండ్రి, అక్రమమైన పద్ధతిలో మమ్మల్ని నడిపించండి. శాంతికరమైన జలాల యొద్దకి నిత్యము మమ్మల్ని నడిపించండి. పరలోక రాజ్యం వరకు నడిపించండి. నీతి మార్గాల్లో నడిపించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచ్చమని, ఎవరే ఆటంకాల్లో నడవలేక కృంగిపోయి, జారిపోయి, నిలిచిపోయారో ప్రభువా,
బ్రేక్ త్రూ అంటున్నావు, వెనుకున్న వాటి మర్చి ముందుకు నడవమంటున్నావు, పరిగెత్తమంటున్నావు, గురి ఎత్తుకే నడవమంటున్నావు. కనుక ఆగిపోయిన వారి జీవితాలు ఆత్మీయంగా నడవడానికి, ఇక వారి సంసార జీవితం, వారి బ్రతుకుల్లో ఎదరికెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ కూడా మీ ఆత్మ ద్వారా నడిపించమని, మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.